ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రైతు ఒకే విత్తనం పైన ఎప్పుడు కూడా ఆధారపడకండి. అది ఎంత మంచి సీడ్ అయినా సరే ఒకే విత్తనం పైన ఎప్పుడు ఆధారపడకండి. దయచేసి రైతులు గుర్తుపెట్టుకోండి. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ 2026 సంవత్సరంలో ఎంపిక చేసుకోదగ్గ బెస్ట్ కాటన్ సీడ్స్ గురించి పార్ట్ 2 వీడియో అనమాట. ఇదివరకు పార్ట్ 1 వీడియోలో ఒక 10 రకాల సీడ్స్ మీకు నేను గ్యాదర్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత అదే నెక్స్ట్ సెకండ్ వీడియోలో కూడా పార్ట్ 2లో కూడా ఒక 10 రకాల సీడ్స్ మీకు చెప్తానని చెప్పి నేను చెప్పాను కదా. ఈ సంవత్సరానికి గాను మనం ఎంపిక చేసుకోదగ్గ బెస్ట్ ఒక 20 రకాల కాటన్ సీడ్స్ని మీకు నేను గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి రైతులైతే కనుక పార్ట్ 1 వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి, పూర్తి విషయం మీకు అర్థమవుతుంది అనమాట. ఈ 20 రకాల సీడ్స్లో మీరు కనుక ఈ 2026 సంవత్సరంలో ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ చూసినవి, తిరిగిన చోట మన ఫీల్డ్లో చూసిన సీడ్సే మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క సీడ్ కూడా నేను ఏ ఏరియాలో చేశాను, ఎక్కడ చూశానని చెప్పి రీజన్తో సహా మీకు ఆ వీడియోలో కూడా తెలియజేశాను. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ సీడ్ని ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ని మంచి సీడ్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మేనేజ్మెంట్ కూడా చేసుకుంటేనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం మంచి సీడ్ ఎంపిక చేసుకుని దానికి తగ్గట్టుగా తర్వాత మేనేజ్మెంట్ చేసుకోకపోతే కూడా చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తర్వాత మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి చాలామంది రైతులు మన సైడ్ అయితే కనుక కర్నూలు ఏరియా సైడ్ రైతులు అయితే కనుక ఖచ్చితంగా ఒక 5-6 స్ప్రేల దాకా మనకు పత్తిలో చేస్తారు. కాబట్టి మంచి దిగుబడి అయితే తీస్తారు. మ్యాక్సిమం 15 క్వింటాల పైనే దిగుబడి అయితే తీస్తారనమాట. అయితే కొన్ని చోట్ల రైతులు 2-3 స్ప్రేలకే ఆఫ్ చేసి చాలా వరకు అంత దిగుబడి అనేది తీసుకోవట్లేదు అనమాట. కాబట్టి రైతులు ఖచ్చితంగా 2-3 స్ప్రేలు అదనంగా చేసుకోవడం వల్ల చాలా వరకు ఇంకా బెటర్గా ఒక 5 క్వింటాల దాకా మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 స్ప్రేలకు అదనంగా మనకు ఒక 2-3 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంతకుమించి అయితే ఏం ఖర్చు కాదు. చాలా చోట్ల రైతులు నేను వింటా ఉన్నాను, తెలంగాణ సైడ్ రైతులు ఒక 2-3 స్ప్రేలు మాత్రమే చేస్తారు, సింపుల్గా వదిలేస్తారు. వాళ్ళకి కామన్గా ఏంటంటే ఒక 6-7 క్వింటాలు 8 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. కాకపోతే మా సైడ్ ఇప్పుడు మనకి కర్నూలు సైడ్ చూసుకుంటే కనుక చాలామంది రైతులు 6 స్ప్రేలు 7 స్ప్రేల దాకా చేస్తారు. దిగుబడి మాత్రం 15 క్వింటాల పైన తీస్తారు. కాబట్టి రైతులు ఇది విషయాన్ని గుర్తుపెట్టుకుని 2-3 స్ప్రేలు అదనంగా చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్యం చేపట్టాలని చెప్పి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అయితే తెలియజేస్తూ ఉంటాను. గతంలో 2-3 సంవత్సరాల నుంచి మనం చెప్పిన సీడ్ తీసుకొని మంచి దిగుబడి సాధించిన రైతులు, మనం చెప్పినట్టుగా మందులు స్ప్రే చేసి కూడా మంచి దిగుబడి సాధించిన రైతులు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నా వంతు కృషిగా నేను కూడా ఎప్పటికప్పుడు మీకోసం చేస్తూ ఉంటాను అనమాట. అట్లీ మ్యాక్సిమం 5-6 వేలు మనకు స్ప్రేయింగ్స్ ఖర్చు అయితే అవుతాయండి. అంతకుమించి అయితే ఏం ఎక్స్ట్రా అయితే కావన్నమాట. ఇది విషయం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ 2026 సంవత్సరంలో ఎంపిక చేసుకోదగ్గ బెస్ట్ కాటన్ సీడ్స్ టాప్ 2 సెగ్మెంట్లో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇవి 2 వీడియోలో చెప్పినట్టు కూడా మంచి సీడ్స్ అనండి. ఫస్ట్ చెప్పినంత మాత్రం ఏం తోపని కాదు, ఇప్పుడు చెప్పినంత మాత్రం ఏం తక్కువ ఏం కాదు. కానీ అవి 2 కూడా మంచి సీడ్సే. అన్ని ఒకే వీడియోలో చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవుతున్న ఉద్దేశంతో నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇన్ని సీడ్లు కూడా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మంచి సీడ్సే. ఏవో 4-5 చెప్పి వదిలేస్తే అవే బాగున్నాయేమో మిగతా బాగాలేదని చెప్పి రైతులు కూడా అపోహ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి సీడ్సే. కాబట్టి మీకు ఈ 20 రకాల సీడ్స్ మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు టాప్ 2 వీడియోలో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జనని సీడ్స్ అండి. జనని సీడ్స్, సూపర్ సీడ్స్ రెండు ఒకటే. ఈ జనని సీడ్స్లో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 555 విత్తనం అయితే చాలా బాగుందండి మనకు. ఈ 555 విత్తనం గతంలో కూడా నేను కూడా సాగు చేశాను. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను, మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉన్నాయి. కాబట్టి 555 విత్తనం ఏంటంటే బెస్ట్గా మనకు మధ్యస్థ రకం నెలలో బలమైన నెలలో ఎంపిక చేసుకుంటే చాలా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఈ సీడ్ వచ్చేసి మనకు కర్ణాటక సైడ్ మన ఫీల్డ్కి వెళ్ళిన చోట ఒక చోట కూడా చూశాను, నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. అక్కడ చూశాను. అదేవిధంగా మనకు ఈ హొలుగుంద సైడ్ కూడా ఒక ఫీల్డ్కి వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. కాబట్టి 555 విత్తనం కూడా మంచిగా చెట్టు మనకు పెరిగే విషయంలో కూడా బాగా హైట్ పెరుగుతుంది, బ్రాంచెస్ బాగా వస్తుంది, చీడపిడలు కూడా చాలా వరకు తట్టుకుంటుంది, దగ్గర కాపు వస్తుంది, మీడియం బౌల్ ఉంటుంది, పత్తి కూడా వెయిట్ కూడా బాగుంటుంది, తీయడానికి కూడా చాలా సులభంగా చాలా ఈజీగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 555 విత్తనం కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఇంకో రకమైన సర్కార్ అని చెప్పి కూడా ఉంటుంది. సర్కార్ కూడా నేను 2 సంవత్సరాలు సాగు చేశాను. నేను చెప్పిన తర్వాత చాలామంది రైతులు కూడా సాగు చేశారు. ఇది కూడా ఒక బెస్ట్ సీడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సర్కార్ అనే విత్తనం కూడా మనకు కొంచెం పత్తి వెయిట్ అయితే తక్కువ ఉంటుందండి. కాకపోతే దిగుబడి అయితే చాలా బాగా తీసుకోవచ్చు. దీంతో కూడా మొక్క మంచి గుబురుగా చాలా బాగా పెరుగుతుంది, బ్రాంచెస్ బాగా వస్తాయి, చీడపిడలు కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అదేవిధంగా మనకు పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీడియం బౌల్ ఉంటుంది. ఇది మనకు తేలికపాటి నెలలో, మధ్యస్థ రకం నెలలో, బలమైన నెలలో 3 నెలల్లో కూడా ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదొకటి సర్కారు. జనరల్ సీడ్స్లో సర్కారు 555 2 విత్తనాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అదేవిధంగా మనకు ఇంకో రకం చూసుకుంటే మనకు కోర్ సీడ్స్లో కూడా 2 రకాల సీడ్స్ అయితే బాగున్నాయండి. గతంలో మనం సాగు చేసినవి కూడా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు విత్తనం కూడా చాలా బాగుందండి మనకు. ఇది కూడా మనకు మీడియం బాల్ ఉంటుంది. మధ్యస్థ రకం నెలలో బలమైన నెలలో ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ బాలు అనే విత్తనం కూడా మంచి దిగుబడి ఇవ్వడంలో ఒక బెస్ట్ విత్తనంగా నిలబడింది. గతంలో కూడా చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది. కాబట్టి మొక్క చాలా హైట్ పెరుగుతుంది, బాగా హైట్ పెరిగి మంచి కాపు దగ్గరగా
చీడపీడలను కూడా చాలా వరకు తట్టుకుంటుంది కాబట్టి ఒక బెస్ట్ విత్తనంగా ఈ బాలు అనే విత్తనం కూడా చెప్పుకోవచ్చు మనకు 4 సీడ్స్లో మంచి దిగుబడి తీసుకోవడానికి. అదేవిధంగా దీంట్లో మనకు తారక్ అని చెప్పేసి ఒక విత్తనం అయితే ఉంటుంది. తారక్ అనే విత్తనం కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే తారక్ అనే విత్తనం మనకు మధ్యస్థ రకం నీళ్ళలో తేలికపాటి నీళ్ళలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. కొంచెం బలమైన నీళ్ళు బాగా దుబ్బ నీళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీరు బాలు అనే విత్తనాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. తారక్ అనే విత్తనం కూడా మనం గతంలో తేలికపాటి నీళ్ళు ఇసుక నీళ్ళు కూడా సాగు చేసాం, బెటర్గానే ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ తారక్ అనే విత్తనం కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. మీడియం బౌల్ ఉంటుంది, ఇది కూడా మనకు చెట్టు కూడా మంచిగా గుబురుగా పెరుగుతుంది, బాగుంటుంది కాబట్టి దీన్ని కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ బాలు అనే విత్తనం అయితే మనం ఎక్కడ ఫీల్డ్ అయితే మనం ఫీల్డ్ వెళ్ళిన చోట మనం కొంతమంది రైతులు సాగు చేసి చెప్పారండి. నేను ఫీల్డ్ అయితే మనం వెళ్ళిన చోట అక్కడే చూడలేదు, కానీ మనకు మన రైతుల ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట, బాగుందని చెప్పేసి. ఇదొకటి. ఆ తర్వాత ఇంకోటి మనకు శ్రీ సత్య సీడ్స్ ఒక సీడ్ అయితే బాగుందండి. మనకు ఒక స్టేబుల్గా 2-3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది. అదే మనకు గాయత్రి గోల్డ్ అనే విత్తనం కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది. మీడియం బౌల్ ఉంటుంది, ఇది కూడా చూసుకుంటే కనుక మంచి దిగుబడి ఇవ్వడంలో ఒక బెస్ట్ విత్తనంగా ఇది కూడా నిలబడింది కాబట్టి ఇది కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మధ్యస్థ రకం నీళ్ళు తేలిపాటి నీళ్ళు సాగు చేసుకుంటే బెటర్గా దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా పత్తి తీసే విషయం కూడా చాలా బాగుంటుంది. మొక్క కూడా మంచి గుబురుగా హైట్గా పెరగడంలో శ్రీ సత్య సీడ్స్లో గాయత్రి గోల్డ్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో రకమైన సీడ్ కనుక మనం చూసుకుంటే మనము క్రిస్టల్ 369 అనేది కూడా మనకు ఒక మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది. అయితే చాలామంది రైతులు దీన్ని షార్ట్ డ్యూరేషన్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఏ షార్ట్ డ్యూరేషన్ అయితే ఏది కాదండి. ఖచ్చితంగా చాలా వరకు కొన్ని కంపెనీలు షార్ట్ డ్యూరేషన్స్ అని కొన్ని విత్తనాలు చెప్తున్నాయి, కానీ ఏవి కూడా అంత తొందరగా అయితే రావట్లేదు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మాత్రం చెప్తా ఉన్నాను, ఏవి కూడా అంత తొందరగా సీడ్ అయితే రావట్లేదండి. ఖచ్చితంగా అన్నీ కూడా యాజ్ యూజువల్గా లాంగ్ డ్యూరేషన్ అయినా షార్ట్ డ్యూరేషన్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఒకటే రకమైన పంట దశలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే షార్ట్ డ్యూరేషన్ అనేది ఏం పెద్దగా నాకైతే అంత కనిపించట్లేదు అనమాట. ఈ 369 కూడా నేను చూశాను, ఫీల్డ్కి వెళ్ళిన చోట మనం కర్ణాటక ఫీల్డ్కి వెళ్ళిన చోట చూసాము. బొరుగుంద సైడ్ కూడా ఒక రైతు కూడా వేసాడు 555, 369 2 రకాల విత్తనాలు కూడా సాగు చేశాడు ఆ రైతు కూడా. ఈ 369 విత్తనం ఏంటంటే మొక్క హైట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా లావ్ అనేది కాయ అనేది కొంచెం మనం సైజు బాగా వస్తుంది, కాయ సైజు కూడా. అయితే కాపు కూడా కొంచెం లేట్గానే వస్తుంది. షార్ట్ డ్యూరేషన్ అంటారు కానీ కాపు మాత్రం లేట్గానే వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ 369 విత్తనం కూడా మంచి విత్తనమే, కాకపోతే షార్ట్ డ్యూరేషన్ అయితే కాదనమాట. షార్ట్ డ్యూరేషన్ అనే విత్తనం అయితే లేదండి నా దృష్టిలో చూసుకుంటే కనుక. నేను ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేశాను వీటిని బాగా. షార్ట్ డ్యూరేషన్ అనేది ఏది లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా మనకు ఒకే రకమంగా ఒక 10 రోజుల్లో అంత డిఫరెన్స్లోనే వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం మేనేజ్మెంట్ చేసే దాంట్లో లాంగ్ డ్యూరేషన్ దాన్ని కూడా మనం తొందరగా కాపించుకోవచ్చు. కొన్ని పీజీఆర్స్ అవి వాడడం వల్ల తొందరగా కాపు కూడా తెప్పించుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా మనకు యాజువల్గా ఒకే పంట కాలంలో అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈ క్రిస్టల్ 369 అనేది మ్యాక్సిమం తేలికపాటి నీళ్ళ మధ్యస్థ రకం నీళ్ళు ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాయ మనకు మంచి సైజు ఉంటుంది, పత్తి తీసే విషయంలో వెయిట్ విషయంలో కూడా బాగుంటుంది కాబట్టి 369 కూడా బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో రకమైన విత్తనం చూసుకుంటే తులసి సీడ్స్లో కబడ్డీ అనే విత్తనం కూడా ఒకటి బాగుంటుందండి. ఈ సీడ్ కూడా నాకు చాలా నచ్చింది, ఈ సీడ్ చూసుకుంటే కనుక మనకు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ తులసి సీడ్స్లో కబడ్డీ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది మ్యాక్సిమం మనకు బలమైన నీళ్ళు ఎంపిక చేసుకుంటే చాలా బాగుంటుంది. మధ్యస్థ రకం నీళ్ళు కూడా కొంచెం బెటరే, తేలికపాటి నీళ్ళకి అంత సూటబుల్ అయ్యే వెరైటీ అయితే కాదనమాట. కాబట్టి ఖచ్చితంగా బలమైన నీళ్ళు మధ్యస్థ రకం నీళ్ళలో తులసి సీడ్స్ వాళ్ళది ఈ కబడ్డీ అనేది ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాయ మంచి సైజు వస్తుంది, మనకు చెట్టు మంచి హైట్ పెరుగుతుంది, గుబురుగా బాగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎంపిక చేసుకుంటూ కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తులసి సీడ్స్లో కబడ్డీ అనే విత్తనం. అదేవిధంగా ఇంకో రకమైన విత్తనం మనకు టాటాలో బిగ్ ఎక్స్ అని చెప్పి ఒక విత్తనం అయితే ఉందండి. టాటాలో బిగ్ ఎక్స్ అనే విత్తనం కూడా చాలా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది మనకు. ఇవి వచ్చేసి మనకు గతంలో సాగు చేసిన రైతులు చెప్పారు నాకు. ఈ బిగ్ ఎక్స్ అనే విత్తనం అయితే మనకు లావు కాయ అనమాట, మంచి బౌల్ అనేది చాలా లావు వస్తుంది. అయితే కాపు అనేది మనకు కొంచెం పలసన కనిపినా కూడా కాయ మాత్రం మంచి లావు వస్తుంది. ఎప్పుడైనా సరే బిగ్ బౌల్ ఉండేవి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్ బౌల్ ఉండే సెగ్మెంట్ ఏదైనా సరే కాపు అనేది పలసంగా ఉంటుంది అనమాట. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ బిగ్ బౌల్లో మనకు చూసుకుంటే కనుక లావు కాయ సెగ్మెంట్లో మేము వేయాలని చెప్పి అనుకుంటే టాటా వాళ్ళది బిగ్ ఎక్స్ ఒకటి ఎంపిక చేసుకోండి. కాకపోతే దీన్ని బలమైన నీళ్ళు మాత్రమే ఎంపిక చేసుకోండి, ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బలమైన నీళ్ళు ఎంపిక చేసుకొని సాగు చేయండి. అంటే దుబ్బ నీళ్ళు, మంచి ఎర్ర నీళ్ళు, మంచి నల్లరేగ నీళ్ళు, కండ నీళ్ళు, ఒండు నీళ్ళు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో కనుక ఈ బిగ్ ఎక్స్ని ఎంపిక చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాయ మంచి సైజు ఉంటుంది, పత్తి తీసే విషయంలో కానీ చాలా బాగుంటుంది, మొక్క పెరిగే దాంట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదొకటి టాటా బిగ్ ఎక్స్ మనకు లావ్ సెగ్మెంట్లో, బిగ్ బౌల్ సెగ్మెంట్లోన. ఇంకోటి మనకి ఇదే బిగ్ బౌల్ సెగ్మెంట్లోనో కృషిధన్ సీడ్స్ వాళ్ళది రాధిక అని చెప్పి ఒక విత్తనం కూడా ఉంటుంది. ఇది నేను గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఒకసారి సాగు చేశాను నేను.
ఇది కూడా ఎంపిక చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బిగ్ బాల్ ఉంటుంది, ఇది కూడా చాలా కాయ సైజ్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఇది పత్తి తీసే విషయంలో వెయిట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు బలమైన నీళ్ళు ఎంపిక చేసుకుంటేనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లావ్ సెగ్మెంట్ అంటే బిగ్ బాల్ సెగ్మెంట్లో చూడాలనుకుంటే రాధిక అనేది కూడా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. కృషి సీడ్స్లో ఇది కూడా చూసుకుంటే కనుక బలమైన నీళ్ళు మాత్రం వీటిని ఎంపిక చేసుకోండి. ఇంకోటి మనకు GHH-029 అని చెప్పి కూడా ఒక విత్తనం అయితే ఉంటుంది బయో సీడ్స్లోన. ఇది కూడా బిగ్ బాల్ సెగ్మెంట్లో లావు కాయ సెగ్మెంట్లో కూడా 029 అనేది కూడా చాలా మంచి దిగుబడి ఇచ్చే విత్తనంలో మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు కొంచెం మధ్యస్థ నీళ్ళలో బలమైన నీళ్ళు 2 నెలలు ఎంపిక చేసుకుంటే కనుక మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మనకు మంచి దిగుబడి తీయడంలో మంచి పత్తి తీసే విషయంలో కానీ కాపు విషయంలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బయోసీడ్స్లో GHH-029 విత్తనం కూడా ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బిగ్ బాల్ సెగ్మెంట్లోన. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనము చెప్పుకోవచ్చు. ఇవేనమాట ఈ రకంగా మనం ఈ విత్తనాలు ఎంపిక చేసుకుంటే బాగుంటాయి అనమాట. అదేవిధంగా మనకు బిగ్ బాల్ సెగ్మెంట్లో 3 చెప్పాను కదా, టాటా బిగ్ ఎక్స్ ఒకటి, కృషి సీడ్స్ వాళ్ళది రాధిక ఒకటి, బయో సీడ్స్ వాళ్ళది GHH-029. ఈ 3 కూడా మనకు బిగ్ బాల్ లావుకాయ సెగ్మెంట్లోన బిగ్ బాల్ సెగ్మెంట్లోన ఈ మూడు సెగ్మెంట్స్ అయితే బాగుంటాయి. వీటిని బలమైన నీళ్ళు మాత్రం ఎంపిక చేసుకోండి, ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు చెప్పినవి మీడియం బౌల్ ఉంటాయి, మీడియం బౌల్ ఉండే సీడ్ ఎంపిక చేసుకోండి, ఇంకా మంచి దిగుబడి తీసుకోవచ్చు. లావుకాయ బిగ్ బాల్ సెగ్మెంట్ అని చెప్పి మీరు పరుగులు తీయాల్సిన అవసరం అయితే లేదు. మీడియం బౌల్ సెగ్మెంట్సే మంచి దిగుబడి తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నా ఒపీనియన్గా నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా మీడియం బౌల్ సెగ్మెంట్ ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇవి పర్టికులర్గా ఈ సీడ్స్ గురించి చూసుకుంటే కనుక ఇవి మనం ఈ పార్ట్ 2లో చెప్పదలుచుకున్న సీడ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి జనరల్ సీడ్స్లో 555 సర్కారు, ఆ తర్వాత కోర్ సీడ్స్లో మనకు బాలు తారకు, ఆ తర్వాత శ్రీ సత్య సీడ్స్లో గాయత్రి గోల్డ్, ఆ తర్వాత మనకు తులసి సీడ్స్లో కబడ్డీ ఒకటి, ఆ తర్వాత మనకు బయో సీడ్స్లో GHH-029 ఒకటి, ఆ తర్వాత క్రిస్టల్ కంపెనీలో 369 ఒకటి, ఆ తర్వాత మనకు ఈ టాటా బిగ్ ఎక్స్ ఒకటి, తర్వాత కృషి సీడ్స్లో రాధిక ఒకటి. ఈ సీడ్స్ అనేవి మనం 2026 సంవత్సరంలో ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ 2 వీడియోలో ఇవన్నీ సీడ్స్ అయితే మనం సెలెక్ట్ చేసి మీకు తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రైతు ఒకే విత్తనం పైన ఎప్పుడు కూడా ఆధారపడకండి. అది ఎంత మంచి సీడ్ అయినా సరే ఒకే విత్తనం పైన అయితే ఎప్పుడు ఆధారపడకండి. దయచేసి రైతులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం 4 ఎకరాలు సాగు చేస్తున్నామంటే 2 నుంచి 3 రకాల సీడ్స్ అయితే ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మాత్రమే సాగు అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు మంచి విత్తనం ఎంపిక చేసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా దానికి తగ్గట్టు కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలి. మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి తక్కువ పెట్టుబడితోనే బెస్ట్ దిగుబడి తీసుకునే విధంగా మన అంత ప్రయత్నం మనం ఎప్పటికీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి అనమాట. ఇదే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.